పోనీ అలా అనందుకేనా ఆఖరికి 6 మిగిలేరు కదా. 6 అంటే ఎవరు? మరి దివ్యాన్ని సుమను వాళ్ళ టీం నుండి 2, మరి భరణి గారి టీం నుండి భరణి గారిని రీతు, మరి తనూజ టీం ఎమాన్యుల్ టీం నుండి తనూజ ఎమాన్యుల్, ఈ 6 మిగిలారు కదా. ఈ 6లో తనూజ ఎమాన్యుల్ వాళ్ళ టీం నుండి 2 ఉన్నారు కదా. మరి పోటీకి 6 వెళ్ళారు కదా. మరి బిగ్ బాస్ పెద్ద పెద్ద టాస్క్లు ఇవ్వడు కదా తనూజ ఉన్నప్పుడు. తనూజ లేకపోతే పెద్ద టాస్క్లు పెడతారు కదా. తనూజ కంటెస్టెంట్లు చిన్న చిన్న ఇలా చెయ్యమ్మ చాలు, అందరినీ ఇలా రప్పించుకోమ చాలు, ఇట్లాంటివి టాస్క్లు ఉంటాయి కదా. గత కొద్ది కాలాలుగా మనం చూస్తుంది మనం చెప్తున్నాం. అయితే అయినా సరే ఆ టాస్క్లో కూడా మళ్ళీ ఆమె ఓడిపోయింది. గతంలాగా నేను ఆడనా, నేను గెలవలేనా, నేను ఓడిపోతానా, నేను గెలిపించలేనా ఆమాని మాటలే బుద్ధిగా 5 సంవత్సరాల పిల్ల మాట్లాడుతుంది కదా. సో ఆ విధంగా మళ్ళీ ఏడ్చుకోవడం మొదలైందేమో మొత్తానికి ఇక్కడ కూడా ఓడిపోయింది కదా. అందుకే మరోసారి ఓడిపోయింది తనూజ. ఎందుకు దీనిగా చెప్తున్నామంటే అక్కడ మనం చూస్తున్నప్పుడు మనకు ఆనందం కలగాలి. మేడం గారు చేస్తున్నప్పుడు ఆనందంగా కాదు, ఇరిటేషన్ కలుగుతుంది ఆమె మాట్లాడడంలో కూడా. మిగతా వాళ్ళు ఆడుతున్నప్పుడు కూడా రాము అదే, గౌరవ్ అదే, ఆమె వాయిస్ మాత్రం వినిపిస్తుంది కానీ మిగతా వాళ్ళ వాయిస్ లేదు. పోనీ ఆమెకే ఆడమనొచ్చు కదా, నువ్వు ఆడు అనుండి బాగు, నువ్వు ఎవరు అనరు, ఆ ధైర్యం చేయలేదు. నేను మొత్తానికి ఏంటంటే ఇంకోసారి ఆమె ఓడిపోయింది.